శ్రీకృష్ణ భగవానుడు కర్మ ఫలితాల గురించి తన తల్లికి ఇలా చెబుతున్నాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి 14 ఏళ్ల తర్వాత తన తల్లిని రక్షించి కంసుడిని సంహరించి తన తల్లిని కాపాడిన తర్వాత తల్లి అడిగిందిట, నాయన శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు సాక్షాత్తు పరమాత్ముడు అంటారు, కన్న తల్లినైన నన్ను రక్షించడానికి ఇన్నేళ్లు పట్టిందా అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, అమ్మా కర్మ ఫలితం అంటే ఏంటో దాని యొక్క ప్రభావం ఏంటో నీకు తెలియదమ్మా. గత జన్మలో నేను రాముడిగా పుట్టాను. నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవి దగ్గర పెరుగుతున్నటువంటి సమయంలో నువ్వు కైకగా పుట్టి నా తండ్రి అయిన దశరథుడి దగ్గర వరం అడిగావు. 14 ఏళ్ళు నేను రాజ్య బహిష్కరణ కోరుకున్నావు. అందుకనే ఈ జన్మలో ఆ జన్మలో ఆమె ఎంతో బాధపడింది కౌశల్యదేవి. అందుకనే ఈ జన్మలో నేను నీ గర్భాన జన్మించాను. ఆ 14 ఏళ్ళు నీ నుంచి దూరం అయిపోయి ఆ తల్లి ఒడిలో పెరిగాను. పెంచిన తల్లిగా ఆమె నన్ను పెంచింది. 14 ఏళ్ళు నేడుతో సమాప్తమైంది కాబట్టి ఆ కర్మ ఫలితం పూర్తయింది కాబట్టి నిన్ను రక్షించి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా, కంసుడిని సంహరించి అని చెప్పాట. ఇది కర్మ ఫలితం యొక్క ఉద్దేశం. స్టాప్.